హాయ్ అండి, టేస్ట్ అదిరిపోయేలా బిస్మిల్లాబాద్ చేసుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసి ఒక గరిట ఆయిల్ వేసుకుందాము. ఆనియన్ కట్ చేసి చిన్నగా వేసుకుందాం. కరివేపాకు, ఒట్టిమిరపకాయ, టమోటా అన్ని బాగా మగ్గిన తర్వాత క్యారెట్ కట్ చేసుకునేది, ఆలు కట్ చేసుకునేది, వెజిటేబుల్స్ ఏవైనా పర్లేదు, బీనీస్, బఠానీ ఇవి అయితే నేను పల్లీలు ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకుని అన్నీ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కారము, ఉప్పు, బిస్మిల్లాబాద్ పౌడర్ యాడ్ చేసినాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి, ఒక నిమ్మపండు అంత సైజు. అది కూడా బాగా స్మాష్ చేసి ఆ వాటర్ అన్ని అందులోకి వేసుకుందాము. నిమిషాల పాటు కుక్కర్ మూత విజిల్ పెట్టకోకుండా కూరగాయలన్నీ బాగా మగ్గించుకుందాం. అలా మగ్గిన తర్వాత మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదండి కందిపప్పును, బియ్యము, దానికి 8 గ్లాసెస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ విజిల్ ఒకటి వచ్చే వరకు పెట్టుకుందాం. విజిల్ వచ్చి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్గా బూందీ వేసుకుంటే